అండ్ థ్రోస్ కీవర్డ్ జస్ట్ ఇప్పుడు త్రో. ఎవరి డాట్ పెట్టుకుంటే ఏమని నేను అటెండెన్స్ వేయాలి? ఆ ఓకేనా? థ్రోస్ కీవర్డ్ చూద్దాం.
ఇప్పుడు M1 అనేది నాన్ స్టాటిక్ మెథడ్, దాన్ని కంపల్సరీ ఆబ్జెక్ట్ తో కాల్ చేయాలా. M1 ని కాల్ చేసేటప్పుడు నేను 12,0 ఇచ్చాను అనుకో సపోజ్. ఇప్పుడు 12 ఎందులో స్టోర్ అయింటది, ఎక్స్ లోనా, 0 అనేది y లో స్టోర్ అయింటది. 12/0 అంటే మనకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుందా, ఏ ఏ నెంబర్ అయినా 0 తో డివిజన్ చేయలేము కాబట్టి. థ్రోస్ అనే కీవర్డ్ ఎందుకంటే అది ఖచ్చితంగా మెథడ్ యొక్క డిక్లరేషన్ పక్కనే పెట్టాలి. అది జస్ట్ కాలర్ కి M1 అనే మెథడ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ రావచ్చేమో అని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇవ్వడానికి మాత్రమే గాని, ఇలా రాసినంత మాత్రాన ఎక్సెప్షన్ అనేది ఏం హ్యాండిల్ అవ్వదు. చూడండి ఒకసారి, థ్రోస్ అనే కీవర్డ్ కాలర్ కి చెప్పడం, మేబీ ఆ ఎక్సెప్షన్ రావచ్చేమో అని కాలర్ కి ఇన్ఫార్మ్ చేయడానికి మాత్రమే గాని, అది అలా రాయడం వల్ల ఏం యూజ్ ఉండదు. అంటే యూజ్ అంటే ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ ఏం అవ్వదు, జస్ట్ కాలర్ కి ముందే చెప్పడం అనమాట. ఆ అర్థమెటిక్ అనే ఎక్సెప్షన్ రావచ్చు అనని. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇది చూసిన వెంటనే మనకు అర్థమవుతుంది ఈ M1 అనే మెథడ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది అని. దీని వల్ల మనం వాల్యూస్ ఇచ్చేటప్పుడు 0 ఇవ్వకుండా ఉంటాము అని. జస్ట్ అది కాలర్ కి చెప్పడం మాత్రమే గాని దానివల్ల ఎక్సెప్షన్ అనేది ఏం హ్యాండిల్ అవ్వదు. చూడండి, స్టిల్ మనకు అర్థమెటిక్ ఎక్సెప్షనే వస్తుంది. జావా సి థ్రోస్ డాట్ జావా శాంపుల్. ఓకేనా, ఇది రాసినంత మాత్రాన మనకి ఎక్సెప్షన్ ఏం హ్యాండిల్ అవ్వదు. ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ట్రై క్యాచ్ బ్లాక్ లోనే రాసుకోవాలి, ఇంకా వేరే పాసిబిలిటీ ఏం లేదు. ట్రై క్యాచ్ బ్లాక్ లో రాసుకుంటేనే ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అవుతుంది. బై యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్ ఓన్లీ వి కెన్ హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్. థ్రోస్ కీవర్డ్ యూజ్ చేసి ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయలేము. ఓకేనా, ట్రై క్యాచ్ లో రాస్తేనే ఆ ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అవుతుంది. అంతేగాని ఇక్కడ థ్రోస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని ఇచ్చినంత మాత్రాన హ్యాండిల్ అవుతుంది. ఓకేనా, రాయండి అది థ్రోస్.
custom exception. Side heading, custom exception. Next and throw right. త్రో వేరు త్రోస్ వేరు, అది త్రోస్ ఇది త్రో. ఎస్ ఒక్క డిఫరెన్స్, త్రోస్ లో ఎస్ ఉంటది, ఇక్కడ ఎస్ ఉండదు, త్రో అంతే. అవునేం దీప్తి రావట్లే అసలు. ఎగ్జామ్ ఫీజు చెప్పండి. ఇప్పుడు ఎవరు కట్టినా ఫైన్ తోనే కట్టారు. ఫైన్ ఎందుకట్లా? నేషనల్ కూడా 13. అట్లానా? స్పెషల్ గా ట్రీట్ చేస్తారు. అదే డబ్బులు అట్లా
మళ్ళీ రారు వీళ్ళు. అవునా? అది సేమ్ ఏందో అని అదే మాట్లాడడం లేకుండదు మీరు పెట్టుకున్నారా? అందుకు మీరు జాగ్రత్తగా ఉన్నారా? కస్టమ్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ ని రాయలేదా? రాకపోతే మీకు నేషనల్ వాళ్ళది ఒకటే అంటే నేషనల్ వాళ్ళది ఉంది. ఎంటీది అదే వేయించుకుంది. అయ్యో, మీరే అది తీసుకొని పోయి అడగండి ఇదేనా సార్. అట్లా వాళ్ళ సార్ వాళ్ళే పెట్టినారంట. వాళ్ళ సారే పెట్టారంట. మీరు కదా. కస్టమ్ ఎక్సెప్షన్ అంటే ఎక్సెప్షన్ ని మనమే క్రియేట్ చేయడం ఓన్ గా. మనకి ఏ ఎక్సెప్షన్ కావాలంటే ఆ ఎక్సెప్షన్ ని క్రియేట్ చేయడాన్ని కస్టమ్ డిజైన్స్ అంటాం కదా. కస్టమ్ డిజైన్స్ అంటే ఏంటి? మన డిజైన్స్ అట్లా మన ఓన్ ఎక్సెప్షన్స్ చేసుకోవచ్చు. కస్టమ్ ఎక్సెప్షన్ చేయడానికి మళ్ళీ 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్లాస్ ని క్రియేట్ చేయాలి, ఎక్సెప్షన్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలి. మీరు ఎక్సెప్షన్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటే అది చెక్డ్ ఎక్సెప్షన్ అవుతుంది. అంటే కంపైర్ కూడా తెలుసు ఎక్సెప్షన్ వస్తుంది అని. అదే రన్ టైమ్ ఎక్సెప్షన్ ని ఇన్హెరిట్ చేసుకుంటే అది అన్చెక్డ్ ఎక్సెప్షన్ అవుతుంది. అంటే కంపైర్ తెలియదు ఎక్సెప్షన్ వస్తుంది అని. దాన్ని ఎక్కడ వాడాలా? త్రోలో వాడాలా కస్టమ్ ఎక్సెప్షన్. త్రో ఈజ్ ఏ కీవర్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు త్రో అండ్ ఎక్సెప్షన్ మాన్యువల్లీ అంటే మనం ఎక్సెప్షన్ ని త్రో చేయొచ్చు. ఎక్సెప్షన్ క్రియేట్ చేసి అట్లా. By using throw, we can throw checked exception or unchecked exceptions. రెండు చేయొచ్చు. Is mainly used to throw the custom exception. మెయిన్ త్రో కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కస్టమ్ ఎక్సెప్షన్ ని త్రో చేయడానికి. అర్థమెటిక్ ఇవన్నీ కూడా ముందే ఉన్నవి. అర్థమెటిక్ ఎక్సెప్షన్, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్, అవన్నీ ముందే డిజైన్ చేసి. ఈ కస్టమ్ ఎక్సెప్షన్ అనేది మనం డిజైన్ చేసి అవి త్రో చేయడానికి త్రో కీవర్డ్ యూజ్ చేసి. త్రో కీవర్డ్ షుడ్ బి యూస్డ్ ఇన్ ద మెథడ్ బాడీ. త్రోస్ అనేవి ఇక్కడ రాస్తాం కదా పక్కన మెథడ్ డిక్లరేషన్ లో. త్రో అనేది ఇక్కడ రాయాల, లోపల రాయాల, బాడీ లోపల. చూడండి ఇది కోడ్ చూడండి. మనం ఒక సినారియో తీసుకుంటాం. ఏం సినారియో అంటే ఇప్పుడు ఓట్ అంత ఓట్ కి సంబంధించింది కాబట్టి ఇంట్ ఏజ్ అని. ఇంట్ ఏజ్, సపోజ్ ఏజ్ అనేది కంపల్సరీ ఎంత ఉండాలి?
18 ఉండాలి కదా. 18 కంటే ఎక్కువ ఉంటే నార్మల్ గా ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనే వస్తుంది. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18, ఏజ్ గ్రేటర్ దాన్ 18 మనకు ఏమొస్తుంది మెసేజ్, సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఎలిజిబుల్ ఫర్ ఒకవేళ ఏజ్ అనేది లెస్ ఉంటే ఎల్స్ కి పోయి నాట్ ఎలిజిబుల్ అని రావాలి కదా. ఈ నాట్ ఎలిజిబుల్ అని రాకుండా ఆ నాట్ ఎలిజిబుల్ అనేది ఎక్సెప్షన్ లాగా రావాలి. ఇప్పుడు ఎక్సెప్షన్స్ అంటే ఎట్లుంటాయి, ఇలా ఉంటాయి. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్, జావా డాట్, లాంగ్ డాట్ అట్లా వస్తాయి కదా. ఎక్సెప్షన్ కి ఎర్రర్స్ కి తేడా ఉంది కదా, అవునా. అట్ శాంపుల్ డాట్ M1 మెథడ్ త్రోస్ మెయిన్ డాట్ 10 అని ఇట్లా 5th లైన్ లో 10th లైన్ లో అని అట్లా రావడం. నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ చేయకుండా మనం ఎట్లా ప్రింట్ చేయాలి, నాట్ ఎలిజిబుల్ అనే ఎక్సెప్షన్ ని మనం క్రియేట్ చేయాలి. మీరు ఏదైతే ఎక్సెప్షన్ రావాలి అని అనుకుంటారో దాన్ని కంపల్సరీ క్లాస్ నేమ్ గా తీసుకోవాలి. నాట్ ఎలిజిబుల్ అనే ఎక్సెప్షన్ నాకు కావాలి కాబట్టి సేమ్ అదే నేమ్ తో క్లాస్ తీసుకొని నేను అన్చెక్డ్ ఎక్సెప్షన్ చేస్తున్నా, అంటే అన్చెక్డ్ కస్టమ్ ఎక్సెప్షన్ కాబట్టి రన్ టైమ్ ఎక్సెప్షన్ ని మనం ఇన్హెరిట్ చేసుకోవాలి. ఎక్స్టెన్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ ఇక్కడ వచ్చేసి త్రో న్యూ సేమ్ ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్. దీనికి ట్రై క్యాచ్ అవసరం లా, జస్ట్ కాల్ చేస్తే సార్. ఏజ్ ఒకటే కదా, సపోజ్ 12 అను, 12 కాదు ఫస్ట్ టైం ఎక్కువనే 23 అను. క్లాస్ నేమ్ నాట్ ఎలిజిబుల్. ఎలిజిబుల్ ఫర్ ఓట్ 12, 23 కాకుండా తక్కువ ఏజ్ తీసుకోవాలి. నువ్వు ఎంత 15 అను. ఎట్లొచ్చింది, ఎక్సెప్షన్ లాగా వచ్చిందా, కస్టమ్ ఎక్సెప్షన్. నాట్ ఎలిజిబుల్ అనేది మనం క్రియేట్ చేసినాం, ఓకేనా. టుమారోతో జావా అయిపోతుంది. సాటర్డే క్లాస్ లేదు, అంటే సాటర్డే క్లాస్ లేదు. మండే, ట్యూస్డే, వెనస్డే SQL 4, ఒక 3 days SQL.
బ్యాలెన్స్ చెక్ చేయించుకోవడానికి. లాస్ట్ చెప్పడు. నెక్స్ట్ టాపిక్ రాయండి. ఇంతటితో ఎక్సెప్షన్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వ్రాపర్. వ్రాపర్ క్లాస్. ఒక స్లైడ్ ఉంది.
ఇవి కరెక్ట్ గా రాసుకోండి. బి క్యాపిటల్, ఎస్ క్యాపిటల్, ఐ క్యాపిటల్, ఎఫ్ క్యాపిటల్. అవి ఊరికే రాయాలనే, అట్లనే రాయాల. ఉమ్, ఉమ్, ఈడ కాదు, ఈడ బై మిస్టేక్ పడింది. ఈడ స్మాలే. దీంట్లో జస్ట్ కన్వర్టింగ్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇంటూ ఆబ్జెక్ట్ అదొక్కటి రాయండి. దాని కింద నేను కోడ్ చెప్తాను. ఆ కోడ్ రాసినాక మళ్ళీ ఇది రాదు. కన్వర్టింగ్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇంటూ ఆబ్జెక్ట్. ఓకేనా?